ఉద్యోగాలకి మంచి శుభవార్త. మన ఏపీ గవర్నమెంట్ కొత్త సర్వేతో మీతో వచ్చింది ఫ్రెండ్స్. ఈ సర్వే ఏంటంటే ఎవరు డిగ్రీ, బీటెక్, ఐటీఐ వివిధ రంగాల చదివి ఖాళీగా ఉన్నారో అటువంటి వాళ్ళకి కొన్ని కంపెనీలు ట్రాకింగ్ మ్యానుఫ్యాక్చర్ ఇచ్చి ఉద్యోగాలు కల్పించుతారు ఫ్రెండ్స్. అదే ఈరోజు చెప్పాలనుకుంటున్నా. ఈ సర్వే పేరు గవర్నమెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఫ్రెండ్స్. ఇది మన ఇంట్లో మనం కూర్చొని ఈ ల్యాప్టాప్ ఇస్తారు, ఇందులో మనం అనేది వర్క్ చేసుకుంటే మనం అనేది డబ్బులని గ్రేడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది రానులా వస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్క విద్యార్థికి అనేది సర్వే అవుతుంది ఫ్రెండ్స్. ఇది సర్వే ఎలా అవుతుంది మనము ఇప్పుడు చెప్తున్నాను ఫ్రెండ్స్. అందరూ ఆలకించాలని నా వీడియో. అంతకన్నా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయాలని ఉంటుంది. ఇంకా విద్యార్థులు ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే. దీని ప్రముఖత ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ సర్వే చేసుకొని ఎందరు ఉన్నారో విద్యార్థులు ఖాళీగా, మన రాష్ట్రంలో ఎందరు విద్యార్థులు ఖాళీగా ఐటీ సెక్టర్ లేదా డిగ్రీ లేదా డిప్లొమా లేదా వివిధ రంగాల చదివి ఖాళీగా ఎవరున్నారో వీళ్ళందరికీ ఒక గ్రహీలా చేసుకొని కొన్ని కంపెనీలు దీక్షణ లేదా మోటార్ సర్వీస్ లేదా కొన్ని కంపెనీలు మన ఆంధ్రప్రదేశ్లో లేదా తెలంగాణ లేదా వస్తే అందులో మనకి జాబ్ ప్లేస్మెంట్లు అని కల్పించుతుంది మన గవర్నమెంట్ త్వరలో. ఇది ఒక గవర్నమెంట్ అనేది శాలరీ విషయం వ్యవస్థకి 30-40,000 అనుకో కొరతగానే ఒక 15,000, 20,000 వరకు రావచ్చు ఈ సర్వే. నెక్స్ట్ మనం ఇంకొక రాష్ట్రంకి వెళ్ళి ఇంకొక ఊరికి వెళ్ళి ఫ్రెండ్స్ మన ఇంటికాడ కూర్చొని మనకు ఒక సిస్టమ్ ఇస్తారా, ఈ సిస్టంలో మనం ఒక రూమ్ ఏర్పరచుకొని అందులో ఉండి మనం చేసుకోవాలి. ఈ సర్వే అయితేనే మనకి గవర్నమెంట్ కల్పించింది ఫ్రెండ్స్. ఇందులో ముఖ్యంగా ఏజ్ అనేది 18 నుంచి 50 సంవత్సరాలు ఉండాలి ఏజు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూస్తే 10th, ఇంటర్, డిగ్రీ, బీటెక్, పీజీ, ఎస్ఎస్ట్రా, ఐటీఐ సెక్టర్ అనే ఉండే పర్వాలేదు. సెక్టర్కి వస్తే ఐటీఐ సెక్టరు, నెక్స్ట్ నాన్ ఐటీఐ సెక్టర్ అంటే ల్యాప్టాప్లో వర్క్ ఉంటుంది. నాన్ ఐటీఐ సెక్టర్ అంటే ఏంటంటే మీకు ప్రొడక్ట్స్ అంటే ఇప్పుడు డిమార్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. డిమార్ట్ లేదా ఫ్లిప్కార్ట్ లేదా అమెజాన్ లేదా ఇలాంటివి కోల్గేట్ కంపెనీలు ఇలాంటివి అక్కడికి వెళ్ళి మనం చేసుకోవచ్చు. కొంచెం బండి అలాగా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకైతే. కానీ కొంతవరకు ఎక్కువ శాతం మాత్రము గవర్నమెంట్ చూసేది ఇంటికాడ ఉండే మనం వర్క్ ఇప్పించి మన జీతం ఇస్తామనేసి ఉంది. ఆ అంశంలో గవర్నమెంట్ ఉంటుంది. కావున ఎక్కువ ఐటీ సెక్టర్కే ప్రియారిటీ ఇవ్వండి ఫ్రెండ్స్. అది కూడా ఎలా ఉంటుంది అంటే అప్లికేషన్ ఎక్కడ చేయాలి మీరు? అప్లికేషన్ అంటే మీ గ్రామ సచివాలయ సిబ్బంది 10 ఇంటికి అంటే సెక్టర్ ఉంటుంది. నీకు 250 మంది ఇల్లు, నీకు ఒక 250 ఇల్లు అలాగే ఇచ్చేసి ప్రతి విద్యార్థి మీ పేర్లు ఉంటే మీరు నమోదు చేసుకోవాలి. మీ ఇంటికడికే వస్తారు సచివాలయ సిబ్బంది. ఇంకా ఎవరికి ఇబ్బంది ఉంటే మీరు గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి ఈ సర్వే అనేది ఏపీ గవర్నమెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చేసుకున్న 2-3 నెలల్లోనే మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఈ మెసేజ్ వచ్చిన వెంటనే మీకు ఒక అప్లికేషన్ వస్తుంది. దాన్ని నింపాలి. కొంచెం ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ పాస్ అయితే ఒక 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్లో పాస్ అయితే మీకు అనేది మీ స్కిల్స్ ఉపయోగపడి స్కిల్స్ ద్వారా మీకు అనేది జాబ్ అనేది వస్తుంది. అది ఇప్పుడు ఎలా చేయాలి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, ఆలోచించండి కొంచెము ఫ్రెండ్స్. ఇది నా మొబైల్. ఇందులో నేను ఒక సచివాలయం సిబ్బంది కాకపోయినా పర్వాలేదు, మా ఫ్రెండ్స్ సచివాలయ సిబ్బంది కదా, అలా నాకు లాగిన్ ఇచ్చారు. ఆ లాగిన్లో ఎలా వర్క్ చేయాలో మీకు డెమో చూపించుతాను ఫ్రెండ్స్. ఈ మొత్తం చూపించాలంటే కాదు, ఎందుకంటే ఆ అబ్బాయి ఉంటే ఆ అబ్బాయి ఫింగర్ ప్రింట్ అయితే నేను అనేది ఎవరితో చెప్తే అవుతుంది కాబట్టి లేదు కాబట్టి మీకు డెమో చూపించుతాను చూడండి. ఇక్కడ ఫ్రెండ్స్ లాస్ట్ ఏపీ గవర్నమెంట్ వర్క్ ఫ్రమ్ సర్వీస్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. చూడండి ఎంప్లాయ్మెంట్ మొబైల్ అనేసి వచ్చింది. ఇక్కడ ఇచ్చిన తర్వాత మొత్తం సర్వేలు అనేది మీకు అడుగుతుంది. సర్వేలు మొత్తం అడుగుతుంది. పీపో సర్వే, ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ నేమ్స్ లేదా మీ ఆధార్ కార్డు నేమ్స్ అనేది అప్లై చేస్తే అవుతుంది.
ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను సెక్టర్ అనేసి కొట్టుతాను కదా, ఎవరో సమ్ ఆధార్ కార్డు నెంబర్ కొట్టితే అవి డీటెయిల్స్ వస్తాయి. డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళకి అడిగిన బిట్లు ఏంటంటే ఏమైనా అడుగుతారంటే, బిట్లు అడుగుతారంటే మీరు ఇంతకు ముందు ఎక్కడైనా జాబ్ చేస్తున్నారా, మీరు ఇంతకు ముందు జాబ్ చేస్తున్నారా అంత వర్క్ యూజ్ అని అడుగుతారు. అప్పుడు మనం ఎస్ అయితే ఎస్ కొట్టాలి, నో అయితే నో కొట్టాలి. రెండో క్వశ్చన్ ఏమైనా అడుగుతారు, మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉందా, యా సెక్టర్లోనే ఇంట్రెస్ట్ ఉందా, ఐటీ సెక్టర్లో ఇంట్రెస్ట్ ఉందా, ఎస్ కొట్టాలి. మీ క్వాలిఫికేషన్ ఏంటి, 10th, డిగ్రీ, డిప్లొమా, పీజా. డిగ్రీ అయితే మీది 50 అంతే. డిగ్రీ అయినాకో బిఎస్ కాదు, బిఏ, బీకామా, లేదా ఇంటర్ అయితే ఎంపీసా, బైపీసా, హెచ్ఎసా, అలా గ్రూప్ అడిగిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీకు ఒక ఉద్యోగం చేయడానికి ఏదైనా రూమ్ ఖాళీగా ఉందా, అవైలబుల్ రూమ్ అనేది అవైలబుల్ ఉందా, ఓకే ఉంటే ఎస్ అని కొట్టుతాను, అంటే లేదంటున్నాను. నెక్స్ట్ మీ ఇంటికి సిగ్నల్ వస్తుందా, ఐపర్ లేదా నార్మల్ ఎయిర్టెల్, జియో ఏదైనా సిగ్నల్ వస్తుందా, వస్తే ఎస్ అని కొట్టుతారు, రాకపోతే నో అని కొట్టు. ఇవన్నీ కొట్టిన తర్వాత సబ్జెక్ట్ కొట్టిన తర్వాత మీకు అడిగే 4 అడుగుతుంది. 3 అడిగితే, ఒకటి ఫేస్ అడుగుతుంది, రెండోది బయోమెట్రిక్ అవుతుంది. బయోమెట్రిక్ అంత తెలుసు కదా ఫ్రెండ్స్, ఫేస్ అంత తెలుసు కదా. మూడోది ఏంటంటే మీకు ఓటీపీ వస్తుంది. ఆ 3 ఇచ్చిన తర్వాత మీకు అనేది నమోదు అనేది గవర్నమెంట్కి చెందుతుంది. నేను ఒక నిరుద్యోగంలో నేను డిగ్రీ చేశాను, నేను ఇంటర్ చేశాను, కానీ ఇంటిగారు ఖాళీగా ఉన్నాను, నాకు ఒక జాబ్ అప్లికేషన్ జాబ్ ఇప్పించాలని మనకి వెళ్ళిన తర్వాత అది 2 నెలల తర్వాత మనకు వచ్చిన తర్వాత మనకు అనేది ఈ స్కిల్స్ బాగుంటే వాళ్ళు 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కొన్ని కంపెనీలు అనేది ఎలగొట్టుతారు ఫ్రెండ్స్. అది ఇంటికాడ ఉండొచ్చు, లేదంటే శ్రీకాకుళం లేదా విజయనగరం ఇటు సైడ్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే ఇప్పుడు శ్రీ సిటీ ఉంది, నెక్స్ట్ కాకినాడ ఉంది, కాకపోతే రాజమండ్రి ఉంది, మనకు ఇవన్నీ ఉన్నాయి. కొన్ని కంపెనీలు ఇంకా ట్రాన్ టికెట్గా వస్తాయి ఫ్రెండ్స్. అవి వచ్చాక మీకు అనేది జాబ్ అనేది అది అవైలబుల్ ఉంది. ఇది 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల ప్రతి ఒక్క విద్యార్థి అనేది ఈ సర్వే అనేది మీరు చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఏంటి గవర్నమెంట్ నాకేంటి ఇస్తుంది అని ఒడి పరకంట ఈ సర్వే వచ్చింది ఫ్రెండ్స్. మన నిరుద్యోగులకి ఎప్పటి నుంచో గవర్నమెంట్ అనేది జాబ్ ఇస్తాము అంటుంది, కానీ మనకి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇది ఒక సర్వే వచ్చింది కొత్తగా ఏపీ గవర్నమెంట్ తెచ్చే కాదు. ఇది ప్రతి ఒక్కరూ చేసుకోవాలని కోరుకుంటున్నాం. మీ పక్కా ఉన్న సచివాలయం సిబ్బంది కరికి వెళ్ళేసి మీ వాలంటీర్ అప్పుడు ఎవరు పని చేశారో ఆ వాలంటీర్ లాగిన్కి వెళ్ళేసి ఇది అనేది మీరని చేసుకోవాలి ఫ్రెండ్స్. లేదు అంటే మొన్నే నేను కూడా చేసుకున్నాను. ఇది ఇప్పుడు కాకపోయినా ఒక 2 నెలలు తర్వాత సంవత్సరంలోని తర్వాతైనా వస్తుంది. మీరు ఆశ అనేది కొంచెమైనా ఇవ్వండి ఫ్రెండ్స్. గవర్నమెంట్ అనేది మనం ఒక కోచింగ్లో ఉంటాం కానీ జాబ్ రాదు, ఏం చేస్తాం మనకి. అందుకే గవర్నమెంట్ అనేది ఎందుకు ముఖ్య ఉద్దేశంగా గవర్నమెంట్ ఎందుకంటే 2047కి వన్ ఆఫ్ ద ఇండియా అనేది ఫస్ట్లో ఉండాలి అనేది మన నరేంద్ర మోడీ టాకింగ్, మన గవర్నమెంట్ టాకింగ్. కాబట్టి ప్రతి ఒక్కరు జాబ్ పర్సన్ ఉండాలి, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు ఉండాలనేసి ఈ సర్వేని తెచ్చారు. కాబట్టి మనకి లాస్ అవర్ పాజిటివ్ ఏదైనా మనకి నార్మలే కదా, ఒకసారి ఈ సర్వే చేసుకోవాలని కోరుకుంటున్నాను. అందుకే ఈ వీడియో మీకు చేయాలనిపించుతాను. బాగుంటే లైక్, సబ్స్క్రైబ్, కామెంట్, నెక్స్ట్ మీ ఫ్రెండ్స్కి పంపించాలని చేరేందుకు కొట్టాలని కోరుకుంటున్నాను. కొత్త వీడియోతో మేము ఇంటికి వస్తుంది ఫ్రెండ్స్. అంతవరకు బాయ్. బాగుంటే లైక్ కొట్టండి.